గ్రేసి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే కార్యకర్తలకు కానీ, ఎమ్మెల్యేలకి కానీ, ఎంపీలకు కానీ ఒక దశ నిర్ణయించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన ఏ విధంగా పటిష్టం కావాలి, పార్టీ బలోపేతానికి ఏదైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, రోడ్డు మ్యాప్, ఎమ్మెల్యేలు ఎంపీలతో కూర్చొని ఏ విధంగా ముందుకు పోవాలని ఒక చర్చలు చేయడము, అదేవిధంగా కొన్ని అంశాలు, అంతర్గత అంశాలపైన చర్చ చేయడము, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా కలిసి ప్రయాణం చేయాలి, అది ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాటినన్నింటినీ మనము రాష్ట్ర ప్రజల కోసము గతంలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అన్యాయం ప్రతిపక్షాలు ఇప్పుడున్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి కలిసి ఖచ్చితంగా ప్రయాణించాలి. మనం పదవులు అధికారం కాదు ముఖ్యము, మనకు రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క మేలు, వాళ్ళ అభివృద్ధి మనకు ముఖ్యం. కాబట్టి మనం త్యాగం చేయాలే కానీ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన పార్టీ పదవుల కోసము, లేదా పార్టీ మాకు ప్రాధాన్యత లేదు, మాకు పదవుల్లో ప్రాధాన్యత లేదు, మాకు టీడీపీ మాకు ప్రాధాన్యత లేదు, బీజేపీ మాట్లాడకుండా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అభివృద్ధి, వాళ్ళకి సంక్షేమం, వాళ్ళు ఏదైతే వాళ్ళకు రాష్ట్ర ప్రజల కోసం ఇంకా త్యాగం చేయాలి. 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమితో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి, నాయకులకి చెప్తున్నారు. అదేవిధంగా ఋషికొండ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు 450 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండలో భవనాలు కడితే అప్పుడే పెంచులు ఊడి పడిపోతుంది. అవినీతి ఏది వదలలేదు. ఇసుకలోనూ 1467 కోట్లు అవినీతి, లిక్కర్లోనూ 3500 కోట్లు అవినీతి, అదేవిధంగా మైన్స్ లోనూ అవినీతి, అదేవిధంగా మట్టిలోను, అదేవిధంగా దేవాదాయ భూముల్లోనూ అదేవిధంగా వివిధ రకాలుగా ఎక్కడ చూసినా అవినీతి జరిగింది. దాంతో పాటు ఈ ఋషికొండ భవనాలు 450 కోట్లు కట్టి దాన్ని అప్పుడే పెంచులు ఊడే పరిస్థితిలో ఉంది. అంటే ఆ రోజు ఋషికొండ ఏదైతే పాత భవనాల్లో సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం వస్తా ఉంటే, ఈరోజు ఇంకా అది వాడుకలోకి రాకపోయినా కూడా సంవత్సరానికి 1,15,00,000 దాకా కరెంట్ ఛార్జీకి బిల్లులే అవుతా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా గత ప్రభుత్వం తీర్చిందో చూస్తున్నాం. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఉద్యమాలతో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ను సాధించడం జరిగింది. అలాంటి ప్లాంట్ కి ఈరోజు కొంతమంది ఆ నాయకులే కూడా ఫ్లాట్లు అమ్మేసి ఏదో తీసుకునేసి దానికి కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే కూడా నేను కేంద్ర నాయకులతో మాట్లాడి దానికి మైన్స్ కేటాయించండి, అదే విధంగా ఏదైతే అప్పులు ఉన్నాయో, ఏదేదో కంపెనీలకి అప్పులు రాయితీలు ఇస్తున్నామో, అదే విధంగా ఈ కేంద్రం ఏదైతే ప్రభుత్వ సంస్థ కాబట్టి దీన్ని కూడా క్రెడిట్స్ క్లియర్ చేసి ఇవ్వడము, అదే విధంగా మైన్స్ కేటాయించడము, అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యేది గవర్నమెంటే అనేక కార్యక్రమాలు, సివిల్ కార్యక్రమాలకు వాడుకోవడము, ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదన తీసుకొని ఏదో ఒక విధంగా ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను అహర్నిశలో కృషి చేస్తున్నానని చెప్పి, అదేవిధంగా సుగాల ప్రీతి గురించి మాట్లాడుతూ ఆ రోజు ఆ ప్రభుత్వంలో సుగాల ప్రీతికి జరిగిన అన్యాయానికి నేను దాదాపు 2 లక్షల మందితో ఉద్యమం చేసే దానికి సిబిఐకి అప్పచెప్పడము, ఆ సిబిఐ వాళ్ళు దాన్ని ఫైల్ తీసుకొని దాన్ని పక్కన పెట్టేయడము, ఇవన్నీ జరిగిన దానివల్ల ఈరోజు వీళ్ళదే ఇప్పుడు పన్నుండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు సుగాలి తల్లిదండ్రుల చేత అన్ని మాట పడాల్సి వస్తుంది. ఆ రోజు నేను పోరాడితేనే 5 ఎకరాలు ల్యాండ్, 5 సెంట్లు భూమి కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా తల్లిదండ్రుల ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇవన్నీ కూడా దానికోసం కొట్లాడడం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూటమితో కలిసి ఏ విధంగా ప్రయాణం చేయాలనేది కూడా స్పష్టంగా
కార్యకర్తలకి దిశ నిర్ణయం చేస్తున్నారు. రైట్ అండి వేణు